పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు వారి డిమాండ్ల సాధన కోసం 48 గంటల సమ్మెకు దిగారు. ప్రస్తుతం మనం అదే సమ్మె దగ్గర ఉన్నాం. అసలు వీళ్ళు 48 గంటల సమ్మె ఎందుకు చేస్తున్నారు, వారి సమస్యలు ఏమిటో వారిని అడిగి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ 48 గంటల సమ్మె చేయడానికి గల కారణం ఏమిటి? ఏం లేదు మేడం, మేము అన్నిటికన్నా హీనమైనది బతుకులు అంటే మాయ మున్సిపాలిటీ వాళ్ళవి. మేము కుక్క చచ్చినా నక్క చచ్చినా ఏరిగింది ఊచబోసింది ఎత్తిపోతాం కాబట్టి అన్నిటికన్నా మళ్ళీ ఇందులో ఇలా చేసే డిపార్ట్మెంట్లో మొత్తం మళ్ళీ దళితులమే ఉంటాం. ఎక్కువ ఎస్సీ ఎస్టీ మాదిగా మన్యప ఇలా వంటి వాళ్ళమే ఉంటాం. ఈ మా కులానికి తగ్గట్టు మేమే తక్కువ అంటే ఈ పని మళ్ళీ అందరికన్నా తక్కువ. దీనికి మాకు ఈ పనిని గుర్తించదు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ కళ్ళెబెల్లి మాటలు చెప్తుంది, అదిగో ఇదిగో మీరు అవుట్సోర్సింగ్ అంటారు. ఈ కాంట్రాక్టర్ బేసిక్ తీసి మమ్మల్ని అవుట్సోర్సింగ్ కింద వేసిండ్రు. సరే, అవుట్సోర్సింగ్ నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మొన్న పేపర్లో అవుట్సోర్సింగ్ ఏడా పర్మనెంట్ ఎక్కడ లేదు అన్నట్టుగా మాట్లాడిండు. మరి ఈ అవుట్సోర్సింగ్ పని లేకపోతే మన హోంగార్డ్స్ గారు చేశారు. ఈ పాటలు జానపద గీతాలు పాడేటోరు వాళ్ళ గట్టిగా జానపద గీతాలు పాడేటోళ్ళకి 40 వేల జీతం ఉన్నది. హోంగార్డ్స్ 30 వేల జీతం ఉన్నది. మరి వాళ్ళంతా కొన్ని డిపార్ట్మెంట్లలో చేశారు, జెన్కోలో చేశారు 4,000 మందికి. మరి మాకు కొంత సీనియారిటీ బట్టన్నా, మేము చేసే పని బట్టన్నా కనీసం మాకు ఒక 26,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పక్క రాష్ట్రం లో బడ్జెట్ రాష్ట్రం ఆంధ్రాలో 22,500 రూపాయలు ఇస్తారు మేడం పారిశుద్ధ వర్కర్లకు. మరి ఆ తరగా మాకు ఇక్కడ 16,500 మాకు ఇస్తారు. మరి మేము ఏం పాపం చేసినాం దీనికి? లో బడ్జెట్ కన్నా మంచిగా ఇస్తారు. మా వరకు వచ్చే వరకే గవర్నమెంట్ కుంటుతుంది. దయచేసి మేము ఏమంటున్నామంటే, పోయిన గవర్నమెంట్స్ టీఆర్ఎస్లు వెళ్ళని మా కబుర్లు చెప్పింది, అట్లా వాళ్ళు మద్దపుచ్చుకున్న 10 ఏళ్ళు కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ తిన్నా తింటా పెట్టినా పెడుతుందని ఆ లోకం జనం అనుకునే ముచ్చట. దీనికన్నా మాకు న్యాయం చేసి మాకు ఒక సరే పర్మనెంట్ సమ్మగా దేవుడు ఎరుక మాకు ఒక ఇప్పుడు పక్క ఆంధ్రాలో జరిగిందని దానికన్నా ఒక 2,000 ఎక్కువ అంటే మాకు 26,000 జీతం చెల్లించి మాకు న్యాయం చేయాలని మాకు అందులో లోకల్ సమస్యలు ఉంటాయి మేడం. మాకు సబ్బులు బట్టలు 6 నెలలకు ఒకసారి జత సబ్బులు ఇవ్వాలి, 24 సబ్బులు ఇవ్వాలి, కొబ్బరి నూనె బెల్లం ఇవి ఇవ్వాలి. ఇప్పుడు 3 సంవత్సరాలే ఇవి లేవు లోకల్ సమస్యలు. మీరు మొత్తం ఎంతమంది కార్మికులు మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు? మేము 153 మంది మేడం. మొత్తం అంటే కరెంటు బిల్లు వసూలు చేసే వాళ్ళు, వాటర్ పంపు, పారిశుద్ధ వర్గాల్లో 90 మంది ఉన్నాం డ్రైవర్ల మేము. ఇందులో శానిటేషన్కి సంబంధించి ఎంతమంది కార్మికులు? శానిటేషన్ సంబంధించి 85 మంది ఉన్నాం మేడం. అయితే 30 వార్డులకు సంబంధించి మరి శానిటేషన్కి సంబంధించి కార్మికులు సరిపోతున్నారా? సరిపోతలేరు మేడం. 1,00,000 జనాభా ఉన్నది. 1,00,000 జనాభాలో మేము 85 మంది 1,00,000 జనాభాకి ఇచ్చినప్పుడు గిట్లన్న గవర్నమెంట్ గుర్తిస్తలేదు. 1,00,000 జనాభాకు తీస్తారు ఇంతమంది అని. కనీసం వీళ్ళు 85,000 మంది 1,00,000 జనాభా చెత్త తీస్తారు, మురికి తీస్తారు అని 1,00,000 జనాభాకి 85,000 మంది ఎంత మేడం? ఎంత కొసరేసిన అంత కాదు. అంతా అయినా మేము గెంటించుకొస్తున్నాము. అట్లన్నా కనీసం గవర్నమెంట్ మమ్మల్ని అభివృద్ధి చూస్తలేదు. ఒకవేళ దమ్మున ఇంక్రిమెంట్ చేసుకున్న మనసులు ఇప్పుడు కావాలని మళ్ళీ పెడితే ఇక మళ్ళీ ఏముంటుంది, ఇలా అఫీషియల్గా తీసుకుంటారు. మా పారిశుద్ధ వర్గాలు అంటారు, వాళ్ళు వచ్చి మళ్ళీ అఫీషియల్ సీట్లలో కూర్చుంటారు. ఈ అఫీషియల్ కాకుండా నేనేమంటానంటే, ఈ పారిశుద్ధానికన్నా ఏమన్నా కొంచెం చూసి చురుకుగా ఇప్పుడు ఆంధ్రాలో చూసారు పారిశుద్ధానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. అలాగా చేసి మాకు 26,000 ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాము. ముఖ్యమంత్రి అయ్యా దొరగారు రేవంత్ రెడ్డి దొరగారు దండం పెడతా. అందరికన్నా దళితులం మేము. మళ్ళీ ఈ పని చేసే వాళ్ళు మా కులం తప్పిడి మాదిగా మళ్ళీ తప్పించి వేరే వాళ్ళు చేయరు. కొద్దిగా మమ్మల్ని గుర్తించి మా పనిని ఇది ఎవరు చేస్తారు? ఇంత గలీజు వాసన, ఇంత రోత ఉచ్చబోసి డైపర్లు ఏరిగింది ఉచ్చబోసింది. గా పిచ్చి అనాశయం చచ్చిపోయింది, పురుగుల పడ్డది ఆ శనం వంటపోయినా. మన కర్నల ఎవరు చేయని త్యాగం చేసినాం. కర్నల మేము మా వాళ్ళు కొందరు కర్ణాచి చచ్చిపోయారు. కర్నల డెడ్ బాడీలు చచ్చిపోతే అమాతం పట్టుకపోయి మేము ఆడ బొందబెట్టుడు. ఆశా వర్కర్లు వీళ్ళు డాక్టర్లు దూరం ఉండి మార్క్సులు పెట్టుకున్నా మేము మార్క్సులు పెట్టుకొని అమాతము పీనుగలు తీసుకుపోయి బొందలు పెట్టినాం. అట్లానే మమ్మల్ని గుర్తింపి కనీస వేతనం ఒక 26,000 అని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీకు నెల జీతం కరెక్ట్ ఇస్తున్నారా అధికారులు? నెల కరెక్ట్ ఇస్తాను మేడం. ఈ నెల ఆగింది. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ గారు వచ్చిన కాడ నుంచి 6 నెలలు అవుతుంది రెగ్యులర్గా వేసిన. అంతకుముందు నెలకు రాపోయేది. ఇప్పుడు కొడితే ఈ 1 తారీఖు జీతాలు చేస్తే 25, 26 తారీఖు మళ్ళీ వచ్చే నెల వాడేది. ఎస్టీఓ ప్రాబ్లం అనేది అదే అన్నది. ఇప్పుడు వచ్చిన కమిషనర్ నుంచి మంచిగా వస్తున్నాయి. కానీ మా బాధ ఏంటంటే మేడం, దయచేసి మేము ఇంత గలీజు పని చేస్తున్నాం, మాకు గుర్తింపు లేదా? ఏ గవర్నమెంట్ గుర్తింపు? మాకు ఉద్యోగ భద్రత లేదు. రోడ్డు పన్న పని చేస్తా అంటే మేడం ఉసుక లారీలు బస్సులు ఆటోలు ఇట్లా గుద్ది మా మీద తొక్కి వెళ్ళిపోతుంది. మాకు ఏం న్యాయం చేయలే. అలాగా ఉద్యోగ భద్రత చేసి మరి ఉద్యోగ భద్రత ఇలా సీనియారిటీ ఉన్నది. 25 ఏళ్ళు 27 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. ఇక 5 ఏళ్ళు అయితే దిగిపోతాం మేము. ఇక ఇది దిగిపోయిన వాళ్ళకి వీళ్ళ సీనియారిటీ పట్టాను వాడు దిగిపోతే వానికి 5 లక్షలు 10 లక్షలు చెక్కు చేతిలో పెట్టి వానికి మరి ఇంత పింఛన్ వాళ్ళేవో నెలకు 5,000 10,000 పింఛన్ రాసి ఉద్యోగ భద్రత ఇట్లా కల్పించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఏ గవర్నమెంట్ చేయాలి? కేరళలో 30,000 ఇస్తున్నారు.
వేరే 3-4 రాష్ట్రాలలో గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసుకున్నది, రెగ్యులరేషన్ చేసింది. ఇక్కడనో మన ముఖ్యమంత్రి గారు రెగ్యులర్లీ ఉండదు, ఏది ఉండదు. సరే ఎక్కడ దేవుడేరుగా రెగ్యులర్ సంగతి. కనీసం మాకు 26,000 వేతనం అన్న మాకు చెల్లించాలి. ఈ పక్క రాష్ట్రం లో బడ్జెట్ ఏం లేని రాష్ట్రంలో 22,500 రూపాయలు ఇస్తారు. దానికన్నది ఉన్నదా మేడం? సేఫ్టీ పరికరాలు ఇస్తున్నారా? సేఫ్టీ పరికరాలు ఎక్కడ మేడం లేదు. ఇప్పుడు మాకు అంతకుముందు గతంలో ఒకసారి ఇచ్చి కొత్త కౌన్సిలింగ్ గెలిచిన కాడ నుంచి ఇప్పుడు ఎప్పుడు 2 ఏళ్ళు అయినాయి అంటే ఇప్పుడు 2 ఏళ్ళ దాకా ఏడాది దాకా ఆపుతారు. 6 నెలలు అయితే 6 నెలలు బంద్. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇప్పుడు మాకు 2 సంవత్సరాలన్నర అయింది. ఆ మినిమంగా చూసుకుంటే మాకు 6 నెలలకు ఒకసారి పిలిచి 24 సబ్బులు, 2 కొబ్బరి నూనె డబ్బాలు, బెల్లము, బట్టలు, చీరలు, ఆడోళ్ళకు టవల్స్ ఇవ్వాలి. కానీ ఇవి ఇస్తలేరు. ఏమన్నా అంటే బడ్జెట్ లేదు. మీకు ఉన్నదానికి ఉన్న బడ్జెట్కే మేము అది చేయబడుతుంది. మీకేడ ఉన్నదా బడ్జెట్? ఇప్పుడు లేదు. మరి జీతం బంద్ చేయాలా? నిన్న కమిషనర్ నిన్న సుతా అడిగాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు సేఫ్టీ పరికరాలు ఇవ్వక? మాకు సేఫ్టీ పరికరాలు లేక 2-3 ఏళ్ళు అవుతుంది మేడం. 3 ఏళ్ళు అవుతుంది. మాకు 6 నెలలకు ఒకసారి అది ధర్మం, అది చట్టంలో రాసి ఉన్నది. మీరు చెప్పండి, మొత్తం మీరు చెత్త చెదారంలోనే పనిచేస్తారు కాబట్టి మరి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వైద్య సదుపాయం అందుతుందా కరెక్ట్గా? లేదు మేడం. ఇప్పుడు మాకు ఈఎస్ఐ నుండి వెళ్ళి ఇప్పుడు మొత్తం మాకు కట్ అయితేనే కానీ మాకు ఏం సౌకర్యం లేదు. ఈఎస్ఐ నుండి వెళ్ళి మొత్తం ఆడికి పోతే ఈఎస్ఐ పట్టించుకునే లేదు. ఇక్కడ మాకు ఈఎస్ఐ ఏర్పాటు చేశారు కానీ ఒక గోళీ సూది ఇచ్చుడు, గోళీ ఇస్తారు, వెళ్ళగొడతారు. మేము వరంగల్ పోయినా కానీ మాకు ఏం పట్టింపు లేదు. ఈఎస్ఐ మా డబ్బులు కట్ అవుతున్నాయి. మాకు ఈఎస్ఐ సౌకర్యమే లేదు. మొత్తం మొన్న ఆరోగ్యం బాగాలేక చాలామంది ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక మొత్తం అందరం ఆడికి పోయినా కానీ ఆడ నుండి వెళ్ళి మళ్ళీ ప్రైవేట్కి పోవాల్సి వచ్చింది. ఎవ్వరు అలా పట్టింపే లేదు మాకు ఆరోగ్యశ్రీ. ఇప్పుడు మనం ఈఎస్ఐ కార్డు మొత్తం పనిచేస్తలేదు మాకు. అట్లా మేడం. అక్కడక్కడ మీరు చెత్త తీయడం లేదని చెప్పి, అదేవిధంగా కాలువలు తీస్తలేదని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. మీరు పని చేయడం లేదా? మరి పని చేస్తాను మేడం. మా పనికి మేము వాడకు 3 నన్ను ఇస్తారు మేడం. ఆ 3 ఇట్లా మేము ఒక్కలమే పని చేయగలుగుతాం. ఈ 3 తీసుకొని బయట పనులకు వాడతారు. వాడి పేరు మీద 3 మంది. ఆ 3 ఇట్లా మమ్మల్ని మళ్ళీ ఒక్కళ్ళే పని చేస్తారు అన్నట్టు. ఆ ఒక్కలైనా ఆ వీధులు మొత్తం శుభ్రంగా చేస్తాం. మొత్తం ఆ వీధులు మొత్తం ఏడ చెత్తున్నా చెదారం ఉన్నా మొత్తం మాకు మాస్కులు లేక, గ్లౌజులు లేక చేత బట్టి తీసేస్తాం మేడం. అవన్నీ చేత పట్టినా కానీ మాకు ఇంతవరకు ఆ సేఫ్టీ పరికరాలు లేవు. మొత్తం ఆ ఉద్యోగ భద్రత లేదు మాకు. ఇప్పుడు మాకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇప్పుడు మనకి దీంట్లో వచ్చినప్పుడు ఇప్పుడు మన ఈఎస్ఐ సౌకర్యం అది సుతం మాకు సక్కాలేదు. అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మేడం, మాకు జీతం పెరగాలి, పర్మనెంట్ చేయమంటాను. పర్మనెంట్ చేస్తే మాకు అవకాశాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మాకు సీనియర్ దగ్గర ఉన్నది. ఇంకొక 5 సంవత్సరాలు అయితే మేము దిగిపోతాం మేడం. ఈ 5 సంవత్సరాలలో మాకు సీనియర్ల బట్టి పర్మనెంట్ చేయమంటాను. మాకు పర్మనెంట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మాకు మాకు ఇంత పింఛన్ వస్తుంది. మాకు ఇప్పుడు ఆ పింఛన్ తోటి అన్న మేము బతకగలుగుతాం. ఇప్పుడు జీతంతో తింటాను, జీతం కొంట పోయి తింటాను. ఈ జీతం మిగులు పట్టలేదు కదా మేడం. మాకు ఇప్పుడు ఆ కొడుకులు బిడ్డలు దాదాలన్నా కానీ అప్పటికి ఇంత మాకు పిఎస్ సౌకర్యం ఉంటే దాని మీద మేము ఇంత బతకగలుగుతాం. ఇప్పుడు అదే లేకుండా మమ్మల్ని వెళ్ళగొడతారు అన్నట్టు. మాకు ఇంత పర్మనెంట్ చేస్తే ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నది. 5 సంవత్సరాల లోపు అంతకుముందు అన్నారు కదా సీనియర్ల బట్టి పర్మనెంట్ చేస్తామన్నారు. ఆ పర్మనెంట్ చేసి మమ్మల్ని దింపితే ఇంత దాంతో మేము బతకగలుగుతాం. అట్లా ఒకవేళ ప్రభుత్వం మీ డిమాండ్లను పరిష్కరించకపోతే మరి ఇలాంటి ఉద్యమాలు మీరు ఇంకా ఏమైనా చేస్తారా? ఉద్యమాలు చేస్తాం మేడం. ఉద్యమాలు ఇప్పుడు మాకు పర్మనెంట్ కానీ మాకు జీతం పెంచకపోతే, మాకు వేతనం పెంచకపోతే ఇంకా దీన్ని ఇంకా వేరే రకంగా ఇంకా బాగా పెద్ద ఎత్తున చేస్తాం మేడం. దీన్ని పెద్ద ఎత్తున మలుపుతామని చూస్తాను. చెప్పండి అమ్మా, మీరు ఉదయం ఏ టైం నుండి ఏ టైం వరకు చేస్తారు? 4:30కు వచ్చి 5 గంటలకు ఆధారపడతాం మేడం. ఆధారపడి పని మీదకి వెళ్తాం. పని మీదకి పోయి 1 గంట దాకా చేస్తాం. 30 మంది కౌన్సిలర్ ఉన్నారు. 30 మందికి మనిషికి 1 ఇద్దరేనట. 2 మనుషులం పోతే అక్కడ పనులు అవ్వడం లేదు. 30 వార్డులలో ఇద్దరు ఒక్క కౌన్సిలర్కి 2. ఆ 2 పోతే ఒక్క ఊరు పని అవ్వలేదు. మస్తు కష్టాలు అవుతున్నాయి మేడం. మాకు జీతాలు పెరగలేదు, మాకు పర్మనెంట్ లేదు. మాకు సంవత్సరానికి 12 లీవులు ఇవ్వాలి. ఆ లీవులు కూడా వర్తిస్తలేవు. ఎన్ని లీవులు ఇస్తున్నారు? ఎన్ని లేవు. అసలు లీవులే ఇస్తలేరా? లీవులే లేవు. మేము ఎప్పుడన్నా సాతగా ఇంటికా ఉంటే అవి నాగబెట్టుడే సార్ ఆబ్సెంట్ పెడతారు. ఇక ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారమ్మా? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల నుంచి ఇందులోనే పనిచేస్తున్నారు. ఫస్ట్ 150 కానించి మొదలు మాది. 150 300 కానించి చేసిన. 300 పోయి 600 అయినాయి. 600 కానించి 7000 అయినాయి. 7000 కానించి గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినాక ఆడికి 12,000 రూపాయలు పెంచారు. మాకు 12,000 కానించిగా జీతం పెరుగుతూనే ఉన్నది.
పెరుగుతూనే ఉన్నది. అప్పటి వరకు ఇప్పుడు 16,500 కాడికి ఆగింది జీతం. ఇక పర్మనెంట్ లేదు, మాకు బట్టలు లేవు, సబ్బులు లేవు, కొబ్బరి నూనె లేవు. 3 సంవత్సరాలు ఇప్పుడు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు పర్మనెంట్ కావాలి, మాకు వచ్చే సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం అవన్నీ కావాలి. మాకు జీతం పెరగాలి, పర్మనెంట్ లెటర్ రావాలి, పర్మనెంట్ చేయాలి. మాకు దిగిపోతే మళ్ళీ పింఛన్కి వర్తించితే కొడుకులు కోడళ్ళు ఎవరు పెట్టరు. మాకు మేమన్నా బతుకుతామని కష్టపడుతున్నాం మేడం. ఏది ఏమైనా అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా 26,000 వేతనం పెంచాలి, అదేవిధంగా మరి వీళ్లకు సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీక్ష శిబిరం నుంచి వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.